హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనము క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ అయిన ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ డిస్కస్ చేస్తాను. దాంట్లో మనం ప్రీవియస్గా చాలా టాపిక్స్ని కవర్ చేసినాం. ఇప్పుడు మనం ద మేకింగ్ ఆఫ్ జర్మనీ, ఇటలీ అండ్ బ్రిటన్, అంటే ఇప్పుడు మనం జర్మనీ చూస్తున్నాం, ఇటలీ చూస్తున్నాం, బ్రిటన్, ఇంగ్లాండ్ చూస్తున్నాం. నేషన్స్ ఇవి ముందు నేషన్స్గా లేవు, రాజ్యాలుగా ఉన్నాయి. అవన్నీ నేషన్గా ఎట్లా ఫామ్ అయినాయి, మనం యూనిఫికేషన్ కలపడం ఎలా కలిపినారో, ఆ రాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలని దేశాలకు ఎలా కలిపినారో మనము ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ మనం జర్మనీ నేషన్గా ఎలా మారిందో అది చూద్దాం. మనం ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం ఈ రెవల్యూషనిజం ఐడియాలజీ కావచ్చు, లిబరలిజం ఐడియాలజీ కావచ్చు, యూరోప్లో అన్ని ప్రాంతాల్లో ప్రచారం అవుతున్నాయి, అన్ని ప్రాంతాలలో గట్టిగా వినపడిస్తున్నాయి ఐడియాలజీస్ అనేటివి. తర్వాత కన్జర్వేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రెషర్ అనేది ఎక్కువైపోయింది ప్రజల దగ్గర నుండి. ఇంకా మీరు వదిలేలా రాజ్యాలని, మేము నేషన్ స్టేట్స్గా ఫామ్ చేసుకుంటామని ప్రెషర్ అనేది ఎక్కువైపోయింది. మనం ప్రీవియస్గా చూసినాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగినారు, బాగా ఆలోచించండి. జర్మనీ కింద ఆర్మీ బి ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎ నేషన్ అని అడిగినారు. అంటే జర్మన్ నేషన్గా ఫామ్ చేయడానికి ఆర్మీ దానికి సరిపోతుందా అని. అంటే ఇప్పుడు కంట్రీస్ అన్నిటికీ ఆర్మీస్ అనేటివి ఉంటాయి. ఆ ఆర్మీస్ కంట్రీ ఫామ్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయా లేవా అని అడుగుతున్నారు. కానీ జర్మన్ కేసులో ఇది ఎస్. ఎందుకంటే జర్మన్ నేషన్గా ఫామ్ అయిందంటే దానికి ఆర్మీనే కారణం. ఎలాగో మనం చూద్దాం. ఓకేనా? ఆఫ్టర్ 1848 నేషనలిజం ఇన్ యూరోప్ మూవ్డ్ అవే ఫ్రమ్ ఇట్స్ అసోసియేషన్ విత్ డెమోక్రసీ అండ్ రెవల్యూషన్. 1848 తర్వాత యూరప్లో నేషనలిజం అనేది డెమోక్రసీ మరియు రెవల్యూషన్తో కూడా కలిసిపోయింది. ఐడియాలజీ అనేది నేషనలిస్ట్ సెంటిమెంట్స్ వర్ ఆఫెన్ మొబిలైజ్డ్ బై కన్జర్వేటివ్స్ ఫర్ ప్రాంప్టింగ్ స్టేట్ పవర్ అండ్ అచీవింగ్ పొలిటికల్ డామినేషన్ ఓవర్ యూరప్. ఇక్కడ బాగేనండి, ఏం జరిగిందంటే 1848 తర్వాత నేషనలిజం అనే సెంటిమెంట్స్ అవి రెవల్యూషన్ మరియు డెమోక్రసీతో అసోసియేటెడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ నేషనలిస్ట్ సెంటిమెంట్స్ అనేటివి కన్జర్వేటివ్స్కి కూడా వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళంతకు స్వయంగా వాళ్ళే నేషన్ స్టేట్ చేద్దాము అని వాళ్ళే వస్తున్నారు. ఎందుకు? వాళ్ళకేమొస్తుంది సార్ అని మీరు అడగచ్చు. ఇప్పుడు వాళ్ళు కన్జర్వేటివ్స్, వాళ్ళు ఇప్పుడు పవర్లో ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ అనేది పడుతుంది నేషన్ స్టేట్స్ ఫామ్ చేయమని. ఆ ప్రెషర్ని పక్కన పెడితే ఒకవేళ ఇప్పుడు కన్జర్వేటివ్సే నేషన్ స్టేట్ అనేది ఫామ్ చేసేసినారు అనుకో, వాళ్ళ స్వయాన అలా ఫామ్ చేసినందుకు ప్రజలు కూడా సంతోషిస్తారు. ఈ అప్ప మన కోసం నేషన్ స్టేట్ అనేది ఫామ్ చేసినాం కాబట్టి ఈ అప్పని మనం రాజ్యంగా, ఈ అప్ప దగ్గరే పవర్ ఉన్నీలే అని అనుకుంటాం. అందుకు వాళ్ళు నేషన్ స్టేట్గా ఫామ్ చేయడానికి ఒప్పుకుంటున్నారు. కన్జర్వేటివ్స్ స్లోగా మారుతున్నారు. దాని వెనకలో కూడా ఒక దురాలోచన ఉంది. ఏమి? వాళ్ళ చేతుల్లో నుండి పవర్ పోదు, కొంచెమన్నా మర్యాద ఉంటుంది ప్రజల్లో మనకు అని దురాలోచనతో ఉన్నారు కన్జర్వేటివ్స్ కూడా. దిస్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ బై విచ్ జర్మనీ అండ్ ఇటలీ కేమ్ టు బి యూనిఫైడ్ యాజ్ నేషన్ స్టేట్స్. ఇది ఏదైతే కన్జర్వేటివ్సే నేషన్ స్టేట్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తారో, ఈ యొక్క సిచ్యువేషన్ మనకు జర్మనీ మరియు ఇటలీ యూనిఫికేషన్లో బాగా కనబడిస్తుంది. అది ఎట్లని చూద్దాం. As you have seen, nationalist feelings were widespread among middle class Germans. మనము ప్రీవియస్ వీడియోలో 1848 ద లిబరల్స్ రెవల్యూషన్ గురించి విన్నాం. జర్మనీలో ఎగ్జాంపుల్ ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంటు అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. దాంట్లో 831 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నుకోబడతారు. వాళ్ళు అప్పటి కింగ్ అయిన ప్రష్యా ఫ్రెడరిక్ విలియం IV దగ్గర వాళ్ళ యొక్క డిమాండ్స్ని కావచ్చు అవన్నీ పెడతారు. కానీ ఆ కింగ్ వాటినన్నింటినీ కొట్టేసి ఆ ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ని తీసేస్తాడు. అదంతా చూసినాం కదా. అది మనకి ఇక్కడ చెప్తున్నారు. ఆల్రెడీ 1848లో జర్మనీని యునైట్ చేయడానికి ఒక ఎలక్టెడ్ పార్లమెంట్ అనేది ట్రై చేసింది, కానీ అది విఫలమైపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ద లిబరల్ ఇనిషియేటివ్ టు నేషన్ బిల్డింగ్ వాజ్ హవెవర్ రిప్రెసెంటెడ్ బై ద కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ ది మొనార్కీ అండ్ ద మిలిటరీ. అప్పుడు పార్లమెంట్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఆపేసినారు. ఎవరి ద్వారా?
అప్పటి కింగ్ ప్రష్యా యొక్క కింగ్ ఫ్రెడరిక్ విలియం IV ద్వారా అలాగే తన అనుచరుల వల్ల అలాగే తన ఆర్మీ వల్ల ఆ పార్లమెంట్ యొక్క స్థాపనం అనేది ఆగిపోయింది. అలాగే అప్పుడు దానికి సపోర్టెడ్ బై ద ల్యాండ్ ఓనర్స్ కాల్డ్ జంకర్స్ ఆఫ్ ప్రష్యా. అప్పుడు చెప్పినాం కదా, వాళ్ళు ఎవరైతే ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు మిడిల్ క్లాస్ యొక్క నీడ్స్ కావచ్చు, డిమాండ్స్ని కావచ్చు, అలాగే దానికి పట్టించుకోవట్లే. అలాగే ల్యాండ్ ఓనర్స్ డిమాండ్స్ని కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ ల్యాండ్ ఓనర్స్ ఎవరినైతే మనం జంకర్స్ అంటామో వాళ్ళు కూడా ప్రష్యా కింగ్ సపోర్ట్ చేసి ఆ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పార్లమెంట్ని కూల్చేసినారు. ఓకేనా. ఇప్పుడు అక్కడి నుండి ఏం జరుగుతుందంటే ప్రష్యా టుక్ ఆన్ ది లీడర్షిప్ ఆఫ్ ది మూమెంట్ ఫర్ ది నేషనల్ యూనిఫికేషన్. ఇదైతే మనం చెప్తున్నామో కన్జర్వేటివ్స్ ఇప్పుడు వాళ్ళే స్వయంగా నేషన్ స్టేట్ ఫామ్ చేయడానికి ఒప్పుకుంటున్నారు అని చెప్తున్నాను కదా. ఇది మనకు జర్మన్లో ప్రష్యా యొక్క కింగ్ అనుకుంటాడు జర్మన్ స్టేట్ ఫామ్ అవ్వాలి అని. అందుకు ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క చీఫ్ మినిస్టర్ అయిన ఆటో వన్ బిస్మార్క్ని చెప్తాడు. ఏం చెప్తాడు? జర్మన్ నేషన్ని ఫామ్ చేయమని ఆర్డర్స్ ఇస్తాడు, పవర్స్ ఇస్తాడు. ఎవరు? అప్పటి కింగ్ అయిన విలియం I, ప్రష్యా యొక్క కింగ్ విలియం I. ఎప్పటిది మనకు స్టోరీ 1871. ఓకేనా. అంటే 1871లోనే జరగలేదు. 1871లో నుండి 7 years బ్యాక్కి పోతే మనకు కరెక్ట్ 1865 ఆర్ 64 మిడిల్లో మొదలుపెట్టినారు. ఇది ఏదైతే మనము ఐడియాలజీ చదువుతున్నామో ఇప్పుడు కన్జర్వేటివ్స్ స్వయంగా నేషన్ స్టేట్ ఫామ్ అవడానికి ఒప్పుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళ దగ్గర కొంచెం పవర్ అనేది ఉంటుంది, ప్రజలు కొంచెం మర్యాద అనేది ఇస్తారు. ఒకవేళ స్వయంగా మనమే చేసేస్తున్నాం అనుకో, లేకుంటే ఎప్పటికైనా ప్రజలు అనేవాళ్ళు నేషన్ స్టేట్గా ఫామ్ చేస్తారు మనల్ని కిందకి తోసేసి. కాబట్టి మనమే స్వయంగా నేషన్ స్టేట్ ఫామ్ చేద్దాము అని అనుకున్నారు. ఈ యొక్క చేంజ్ అనేది మనకు ప్రష్యా యొక్క కింగ్ విలియం I నుండే మొదలవుతుంది. ఓకేనా. మనకు ప్రష్యా కింగ్ విలియం I అతడు తన యొక్క చీఫ్ మినిస్టర్ అయిన ఆటో వన్ బిస్మార్క్కి చెప్తాడు, నువ్వు నాకు జర్మన్ నేషన్ని ఫామ్ చేసి ఇవ్వు అని. అతనికి పవర్స్ ఇస్తారు, ఆర్మీ కూడా ఇస్తాము. ఓకేనా. వాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్. జర్మన్ నేషన్ ఫామ్ అవడానికి కారణము ఆటో వన్ బిస్మార్క్. అతనికి పర్షియన్ ఆర్మీ ఇచ్చినారు, అట్లే బ్యూరోక్రసీ. అతనికి ఇదేంది ఆయుధాలు అంటాం చూడండి, గన్స్, అవన్నీ కూడా ఇచ్చినారు ఆటో వన్ బిస్మార్క్కి, ప్రషియన్ కింగ్. అతడు 3 యుద్ధాలు చేసినారు 3 నేషన్స్తో. ఎవరెవరితో అంటే ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్. ఏ కంట్రీస్తో అంటే ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్. ఇప్పుడు మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఇది మొత్తం ఇప్పటి జర్మన్ నేషన్. ఓకేనా. కానీ అప్పుడు ఇట్లా లేదు, వివిధ రాజ్యాలుగా విడిపోయింది. ఓకేనా. దీంట్లో ఒక రాజ్యమే ప్రష్యా కూడా. కొన్ని రాజ్యాలేమో ఆస్ట్రియా దగ్గర ఉన్నాయి, కొన్ని రాజ్యాలేమో ఫ్రాన్స్ దగ్గర ఉన్నాయి, కొన్ని రాజ్యాలేమో డెన్మార్క్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆటో వన్ బిస్మార్క్ వాళ్ళ 3 కంట్రీస్తో పోరాడి గెలిచి ఈ అన్ని కంట్రీస్ని విడిపించి జర్మన్ నేషన్గా ఫామ్ చేసినాడు ఆటో వన్ బిస్మార్క్. అలా ఫామ్ చేయడానికి అతనికి 7 ఏళ్ళు పట్టింది. అలా యుద్ధం చేసి యూనిఫికేషన్ చేయడానికి, జర్మన్ ఫామ్ చేయడానికి. తర్వాత ఎట్టికేలకు జనవరి 1871లో ఆ యుద్ధం అనేది ఫినిష్ అయ్యి ప్రషియన్ కింగ్, ఎవరైతే ప్రషియన్ కింగ్ అప్పటి ప్రషియన్ కింగ్ విలియం I ఉన్నాడో అతడు జర్మనీ యొక్క ఎంపరర్గా బాధ్యతలను స్వీకరిస్తాడు. ఎందుకంటే అప్పుడు చెప్పినాం కదా, ఒక దురాలోచన, ఒకవేళ మనమే నేషన్ని ఫామ్ చేసినాం అనుకో మన చేతుల్లో నుండి పవర్ పోతుంది. ఎందుకంటే ప్రజలు మనల్ని గౌరవిస్తారు. ఈ అప్ప జర్మన్ నేషన్కి ఫామ్ చేసినాడు కాబట్టి ఈ అప్పకి పవర్ ఇద్దామని ఆలోచన వస్తుంది ప్రజల్లో. మన పవర్ ఎక్కడికి పోకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు నేషన్ స్టేట్గా ఫామ్ చేయడానికి ఒప్పుకున్నారు. 1871 జనవరిలో మన యొక్క విలియం I కింగ్ జర్మనీ యొక్క కింగ్గా నామినేట్ అవుతాడు, బాధ్యతలు అనేది స్వీకరిస్తాడు. ఈ యొక్క బాధ్యతలు స్వీకరించినది జర్మనీ యొక్క క్యాపిటల్ సిటీ అయిన వెర్సైల్స్. జర్మనీ యొక్క క్యాపిటల్ వచ్చేసి బెర్లిన్ కదా, జర్మన్లో వెర్సైల్స్లో ఈ యొక్క బాధ్యతలు అనేవి తీసుకుంటాడు. ఆన్ ద బిట్టర్లీ కోల్డ్ మార్నింగ్ ఆఫ్ 18 జనవరి 1871. చెప్పినాం కదా, జనవరి అనేది వింటర్ సీజను.
ఆ రోజు పొద్దున్న 18 జనవరి 1871లో ఒక అసెంబ్లీ అనేది వర్సైల్స్లో ఫామ్ అవుతుంది. అక్కడ అందరూ చేరి, అదే చెప్పినాం కదా, జర్మనీలో వివిధ రాజులు అక్కడికి వస్తారు. వాళ్ళు ప్రషియన్ ఎంపరర్ అయిన విలియం వన్ని కింగ్గా నామినేట్ చేస్తారు. ఓకేనా. అలాగే ఎవరైతే చీఫ్ మినిస్టర్ దీనికి కారణమైన ఆటో వన్ బిస్మార్క్ని కూడా వచ్చింటారు అక్కడికి. అలాగే ఏ హాల్లో గ్యాదర్ అయినారంటే హాల్ ఆఫ్ మిర్రర్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ వర్సెస్. ఇదిగోండి ఈ హాల్లోనే వాళ్ళు గ్యాదర్ అయినారు. ఇదిగోండి మధ్యలో వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఇతడే మన విలియం వన్. ఈ మిగతా వాళ్ళందరూ వివిధ రాజ్యాల రాజులు. అట్లే ఆటో వన్ బిస్మార్క్ కూడా మనకి ఈ ప్లేస్లో ఎక్కడో ఉన్నాడు. ఓకేనా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు జర్మన్ నేషన్ ఫామ్ అవ్వడానికి ముఖ్య కారణం విలియం వన్. అతడు ఏ రాజ్యానికి రాజు? ప్రష్యాకి. ఓకే. ఇప్పుడు జర్మన్ నేషన్ ఫామ్ అయినా కూడా డామినెన్స్ అనేది ఎవరిది ఎక్కువ ఉంటుంది? ప్రష్యా. అదే ఎందుకంటే అదే కారణం కాబట్టి జర్మన్ నేషన్ ఫామ్ చేయడానికి. ఇదే మనకి ఇప్పుడు కనబడిస్తుంది. ద నేషన్ బిల్డింగ్ ప్రాసెస్ ఇన్ జర్మన్ హ్యాడ్ డెమాన్స్ట్రేటెడ్ ద డామినెన్స్ ఆఫ్ రష్యన్ స్టేట్. జర్మన్ యూనిఫికేషన్ జరగడంలో ఎక్కువ స్థానం అనేది ప్రష్యాకే ఉంది. అది మనకు కనబడిస్తుంది. అలాగే ద న్యూ స్టేట్ ప్లేస్డ్ ఏ స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ మోడర్నైజింగ్ ద కరెన్సీ. అలాగే జర్మన్ నేషన్ ఫామ్ అయినాక ఆ కంట్రీ యొక్క కరెన్సీ ఎలా ఉండాలో, అలాగే బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉండాలో, జ్యుడిషియల్ సిస్టమ్స్ ఎట్లా ఉండాలో, లీగల్ సిస్టమ్స్ ఎలా ఉండాలో కూడా అది ప్రష్యా స్టేటే నిర్ణయించింది. ప్రషియన్ మెజర్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫెన్ బికమ్ ఏ మోడల్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ జర్మన్. ప్రష్యా ఏమనుకుంటే అదంతా జర్మన్ నేషన్లో అమలు పరిచేవాడు విలియం వన్ కింగ్. కాబట్టి మనకి ఇక్కడ అర్థమవుతుంది, జర్మన్ యూనిఫికేషన్ జరగడంలో ప్రష్యాది ఎక్కువ స్థానం ఉండడం వల్ల డామినెన్స్ కూడా మనకు ప్రష్యాదే కనిపిస్తుంది జర్మన్ స్టేట్ మీద, జర్మన్ కంట్రీ మీద. అది ఎలా బ్యాంకింగ్ సిస్టంలో కావచ్చు, కరెన్సీ సిస్టంలో కావచ్చు, లీగల్ సిస్టమ్స్లో కావచ్చు, జ్యుడిషియల్ సిస్టమ్స్లో కావచ్చు. అది మనకు కనబడిస్తుంది. ఇది మనకు 4 మార్క్స్ ఇయర్ మోడల్ పేపర్లో, పబ్లిక్ మోడల్ పేపర్లో మనకు ఈ మ్యాప్ ఇచ్చినారు. ఓకేనా. 99% నేను ఏమనుకుంటానంటే 1 మార్క్ అయితే మనకు ఒక బిట్ అడిగినారు. ఏం బిట్ అడిగినారంటే నేమ్ ద సొసైటీ ఫార్మ్డ్ బై గిజిపి మ్యాజినీ అని అడిగినారు. మీరు అప్పుడు 2 సొసైటీస్ ఫామ్ చేసినాడు. అతడు ఏదన్నా రాయొచ్చు. యంగ్ ఇటలీ ఇన్ మర్సైల్స్, లేకుంటే యంగ్ యూరప్ ఇన్ బెర్న్, ఏదన్నా రాయొచ్చు. అది 1 మార్క్ క్వశ్చన్. ఇది 4 మార్క్స్కి మనకి ఈ పిక్చర్ ఇచ్చి 4 క్వశ్చన్లు అనేది అడిగినారు. ఏమేమి అంటే, ఒకటి నార్థన్ పార్ట్లో ఉండే ఒక సీ పేరు అడిగినారు. అలాగే ఇంకోటి నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఉండే మనకు రష్యన్ ఎంపైర్ అని అడిగినారు. ఏ ఎంపైర్ ఉందని అడిగితే రష్యన్ ఎంపైర్. తర్వాత ఈ మ్యాప్ ఏ యూనిఫికేషన్ ఆఫ్ కంట్రీకి చెందినది అంటే జర్మన్ కంట్రీకి. అలాగే అప్పటి కింగ్, ప్రష్యా యొక్క కింగ్ ఎవరు అని అడిగితే విలియం వన్ అని అర్థం. ఓకేనా. లేకపోతే మనకి ఇట్లా కూడా అడగచ్చు, రైట్ అబౌట్ ద మేకింగ్ ఆఫ్ జర్మనీ ప్రాసెస్ అని అడుగుతారు. అంటే జర్మనీ ఎలా యూనిఫై అయిందో అదంతా మనకు చెప్పాలి. బ్యాక్గ్రౌండ్లో మీరు ఏం రాస్తారు? 1848లో జరిగిన ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ స్టోరీ కొంచెం రాస్తారు. తర్వాత ఆటో వన్ బిస్మార్క్ది, విలియం వన్ది, తర్వాత ప్రష్యా డామినెన్స్ది, అదంతా రాస్తే మీకు 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ పిక్చర్లో ఆటో వన్ బిస్మార్క్ ఎంత భయంకరమైన వాడో చూడండి. పార్లమెంటులో అందరినీ భయపెట్టేవాడు. ఇదిగో ఇట్లా వినకపోతే అట్లా భయపెట్టేవాడు ఆటో వన్ బిస్మార్క్. ఓకేనా. ఇటలీ యూనిఫికేషన్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏదైతే మనం ఇటలీ చూస్తున్నామో అది కూడా మొదటి నుండి ఇటలీగా లేదు. అది కూడా ముందు వివిధ రాజ్యాల కింద విస్తీర్ణమై ఉండేది. అదేందో ఇప్పుడు చూద్దాం. లైక్ జర్మనీ, ఇటలీ టు హ్యాడ్ ఏ లాంగ్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్. ఎలా అయితే జర్మనీ ఫామ్ అవ్వడానికి చాలా ఏళ్ళు తీసుకుందో, అలాగే ఇటలీ కూడా ఇటలీ కంట్రీగా మారడానికి చాలా ఏళ్ళు అనేది తీసుకుంది. అది ఎట్లా జరిగిందో, ప్రాసెస్ ఎట్లా జరిగిందో, ఎవరెవరు ఆ ప్రాసెస్కి హెల్ప్ చేసినారో అది మొత్తం తెలుసుకుందాం. ఇటాలియన్స్ వర్ స్కాటర్డ్ ఓవర్ సెవరల్ డైనస్టిక్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ ద మల్టీనేషనల్ హ్యాబ్స్బర్గ్ ఎంపైర్. ఇటలీలో మనం ఇప్పుడు చూస్తున్న స్టేట్స్ కావచ్చు, రీజియన్స్ కావచ్చు, అవన్నీ ముందు చాలా ఎంపైరర్స్ కింద ఉండేటివి. వివిధ రకాల ఎంపైర్స్ కింద ఉండేటివి ఈ స్టేట్స్ అని. అది ముఖ్యంగా హ్యాబ్స్బర్గ్ ఎంపైర్ కింద ఇప్పుడు ఉండే ఇటలీలో ఉండే స్టేట్స్ చాలా ఎక్కువ హ్యాబ్స్బర్గ్ ఎంపైర్ కింద ఉండేవి.
డ్యూరింగ్ ద మిడిల్ ఆఫ్ ది 19th సెంచరీ అంటే తెలుసు కదా, 1800 to 1899, దీన్ని మనం 19th సెంచరీ అంటాం. ఆ 19th సెంచరీలో 1850 తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇటలీ వాజ్ డివైడెడ్ ఇంటూ 7 స్టేట్స్. ముందు ఇటలీ అనేది మనకు 7 స్టేట్స్గా డివైడ్ అయ్యింది. ఏమేమో చూద్దామా ఒకసారి. ఒకటి సార్దినియా పెడమాంట్, ఓకేనా. తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఆస్ట్రియా హ్యాబ్స్బర్గ్ ఎంపైర్ ఉంది. తర్వాత మధ్యలో మనకు వచ్చేసి ఒక్క నిమిషం, ఆస్ట్రియా హ్యాబ్స్బర్గ్ ఎంపైర్ ఉంది నార్త్లో, కరెక్ట్. ద సెంటర్ వాజ్ రూల్డ్ బై పాప్. ఆ పాప్ అనేవాడు అతడు ఒక రిలీజియస్ లీడర్గా మనం చెప్పొచ్చు. అతడి పేరే ఈ కంట్రీకి పెట్టినారు, పాప్. ఇక్కడ మనం మధ్యలో ఉంటుంది సెంటర్లో. తర్వాత ఇక్కడ సౌత్లో వచ్చేసి మనకు బార్బన్ కింగ్స్ ఆఫ్ స్పెయిన్, ఫ్రాన్స్ కాదు స్పెయిన్, వాళ్ళు ఇక్కడ రూల్ చేసేవాళ్ళు. ఒకటి ఆస్ట్రియన్ హ్యాబ్స్బర్గ్ ఎంపైర్, తర్వాత పాప్, తర్వాత బార్బన్ కింగ్స్ ఆఫ్ స్పెయిన్, అలాగే సార్దినియా పెడమాంట్. ఇక్కడ ఉంది మనకు సార్దినియా పెడమాంట్, ఓకేనా. మనకు సార్దినియా పెడమాంట్ అనేది ఇక్కడ ఉంది. దీన్ని డైరెక్ట్ ఇటాలియన్ ప్రిన్స్లీ హౌస్ అయినా రూల్ చేసేవాళ్ళు. రాజు కూడా ఉన్నాడు, అతడి పేరు ఏందో మనం తెలుసుకుందాం, ఓకేనా. మనకు తెలుసు 1830s అప్పుడు గిజిపి మ్యాజినీ ఎవరైతే ఉన్నారో అతడు ఇటలీ యూనిఫికేషన్ చేయడం కోసం ట్రై చేసినాడు, కానీ అతడు విఫలమైనాడు. అతడు దానికోసం యంగ్ ఇటలీ ఫామ్ చేసినాడు, అలాగే యంగ్ యూరప్ ఫామ్ చేసినాడు, కానీ అతడు ఫెయిల్ అయిపోయినాడు. ద ఫెయిల్యూర్ ఆఫ్ రెవల్యూషనరీ అప్స్ప్రింగ్స్ బోత్ ఇన్ 1831 and 1848 మీన్డ్ దట్ ద మ్యాంటెల్ నౌ ఫెల్ ఆన్ సార్దినియా పెడమాంట్ అండర్. ఇప్పుడు అర్థం చేసుకోండి, అతడు 1831లో ఒకసారి ట్రై చేసినాడు గిజిపి మ్యాజినీ, తర్వాత అతన్ని జైలుకి పంపించినారు. మళ్ళీ అతడు 1848లో వచ్చి మళ్ళీ ట్రై చేసినప్పుడు అతడు విఫలంగా ఓడిపోయినాక చనిపోయినాడు. అతన్ని చంపేసింటారు, ఓకేనా. తర్వాత ఇప్పుడు బాధ్యతలు, ఇటలీ యూనిఫికేషన్ అవ్వడానికి అనే బాధ్యతలు అనేటివి సార్దినియా పెడమాంట్ యొక్క కింగ్ మీద పడినాయి. అప్పటి కింగ్ వచ్చేసి సార్దినియా పెడమాంట్ యొక్క కింగ్ విక్టర్ ఇమాన్యుయల్ II. ఇతడి మీద ఇటలీ యూనిఫికేషన్ యొక్క బాధ్యతలు అనేటివి పడినాయి. ఎప్పుడు పడినాయి? ఎప్పుడైతే గిజిపి మ్యాజినీ 1831 మరియు 1848లో ఇటలీ యూనిఫికేషన్ ట్రై చేసి విఫలమైనాక తర్వాత ఇటలీ యూనిఫికేషన్ యొక్క బాధ్యతలు అనేటివి అప్పటి సార్దినియా పెడమాంట్ యొక్క కింగ్ అయిన విక్టర్ ఇమాన్యుయల్ II మీద పడినాయి. అతడు బాధ్యత అనేది తీసుకుంటాడు ఇటలీ యూనిఫై అవ్వడానికి. ఈ స్టేట్స్ అన్నీ ఏవైతే సార్దినియా పెడమాంట్ ఆల్రెడీ ఉంది, బార్బన్ కింగ్స్ ఆఫ్ స్పెయిన్, తర్వాత పోప్, తర్వాత ఆస్ట్రియా హ్యాబ్స్బర్గ్ ఎంపైర్, ఇవన్నీ ఇటలీగా మార్చడానికి బాధ్యతలు అనేవి తీసుకుంటాడు. ఇన్ ద ఐస్ ఆఫ్ ది రూలింగ్ ఎలైట్స్ ఆఫ్ దిస్ రీజన్ యూనిఫైడ్ ఇటలీ ఆఫర్డ్ దెమ్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ పొలిటికల్ డామినేట్స్. ఇతడి మనసులో కూడా ఒక దురాలోచన ఉంది. ఏమని? ఒకవేళ ఇటలీ అనే కంట్రీ ఫామ్ అయిందనుకో, యూనిఫికేషన్ అయ్యిందనుకో, అప్పుడు అతనికి ఎకానమీ అనేది పెరుగుతుంది, తర్వాత అతని పొలిటికల్ డామినెన్స్ కూడా పెరుగుతుంది అనే దురాలోచనతో ఇది మొదలుపెట్టినాడు. చీఫ్ మినిస్టర్ క్యావియర్, ఇతడు కూడా ఆటవన్ బిస్మార్క్ ఎట్లయితే ప్రషియన్ కింగ్ విలియం I బాధ్యతలు అనేది అప్పగించినాడు, ఈ అప్ప కూడా విక్టర్ ఇమాన్యుయల్ II కూడా ఇటలీ యూనిఫికేషన్ యొక్క బాధ్యతలు అనేది తన యొక్క చీఫ్ మినిస్టర్ అయిన క్యావియర్కి అప్పగించినాడు. who led the movement to unify the regions of Italy was neither a revolutionary nor a democrat. ఇతడు ఎవడైతే క్యావియర్ ఉన్నాడో ఇతడు ఒక రెవల్యూషనరీ కాదు, డెమోక్రాట్ కాదు. డెమోక్రాట్ ఎవరంటే డెమోక్రసీని ఫాలో అయ్యేవాళ్ళు, డెమోక్రసీ ఉండాలి అని కోరుకునేవాళ్ళు. రెవల్యూషనరీ అంటే రెవల్యూషనరీజం ఐడియాలజీని ఫాలో అయ్యేవాళ్ళు. లైక్ మెనీ అదర్ వెల్దీ అండ్ ఎడ్యుకేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది ఇటాలియన్ ఎలైట్. ఇటాలియన్ ఎలైట్ అంటే ఇటాలియన్ గ్రూప్, ఓకేనా. ఇతడు ఎలాగైతే ఇటలీలో ఎడ్యుకేటెడ్ మెంబర్స్, వెల్తీ రిచ్ పర్సన్స్ ఉన్నారో అతని లాగానే వీళ్ళు కూడా ఈ అప్ప ఫ్రెంచ్ లాంగ్వేజ్ని మాట్లాడేవాళ్ళు. ఇటాలియన్ అయినప్పటికీ ఈ అప్ప ఫ్రెంచ్ మాట్లాడేవాళ్ళు. దో ఏ టాక్ట్ఫుల్ డిప్లొమిక్
అలియన్స్ విత్ ఫ్రెంచ్ ఇంజనీర్డ్ బై క్యావియర్. ఈ అప్ప ఫ్రెంచ్ మాట్లాడతాడు. తర్వాత ఈ అప్పకి అలాగే ఫ్రెంచ్ నేషన్ మధ్య ఈ అప్పకి బాగా గట్టి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు దోస్తీ అనమాట. ఓకేనా. సార్దెనే పెడమాంట్ సక్సెడెడ్ ఇన్ డిఫీటింగ్ ద ఆస్ట్రియన్ ఫోర్సెస్ ఇన్ 1859. ఇంకా ఈ అప్పకి ఫ్రాన్స్తో మంచి సంబంధాలు అనేటివి ఉన్నాయి. అలాగే ఈ అప్ప ఫ్రెంచ్ అనేది మాట్లాడతాడు డిప్లొమాటిక్ పర్పసెస్ కోసం. అంటే డిప్లొమాటిక్ పర్పసెస్ అంటే సొసైటీలో ఒక ఉన్నత స్థానంలో కనిపించడం కోసం ఈ అప్ప చీఫ్ మినిస్టర్ క్యావియోర్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది మాట్లాడతాడు. ఈ చీఫ్ మినిస్టర్ క్యావియోర్ 1859లో ఎక్కడైతే మనకు ఆస్ట్రియన్ హ్యాబ్స్బర్గ్ ఎంపైర్ ఉందో దీన్ని డిఫీట్ చేసినాడు. అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ట్రూప్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్మ్డ్ వాలంటీర్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గిజిపి గ్యారిబాల్డి. గిజిపి మ్యాజినీ వేరు, గిజిపి గ్యారిబాల్డి వేరు. ఓకేనా. జాయిన్ ద ఫ్రే. ఇన్ 1860 దే మార్చ్డ్ ఇన్ టు ద సౌత్ ఇటలీ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ ది టూ సిసిలీస్. ఇదేదైతే మనకు బార్బన్ కంట్రోల్లో ఉందో బార్బన్ కింగ్స్ ఆఫ్ స్పెయిన్, దీన్ని మనం టూ సిసిలీస్ కూడా అంటాం. ఓకేనా. అండ్ సక్సీడెడ్ ఇన్ విన్నింగ్ ద సపోర్ట్ ఆఫ్ ది లోకల్ పీజెంట్స్ ఇన్ ఆర్డర్ టు డ్రైవ్ అవుట్ ఆఫ్ ది స్పానిష్ ఇటలీ. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 1860లో గిజిపి గ్యారిబాల్డి ఒక సొసైటీ అనేది ఫామ్ చేసినాడు. దాంట్లో ఎక్కువ మంది వాలంటీర్స్ వచ్చి చేరినారు. ఆ తర్వాత సొసైటీ ఫామ్ అయినాక 1860లో వాళ్ళు ఇది ఏదైతే టూ సిసిలీస్ కావచ్చు బార్బన్ కింగ్స్ ఆఫ్ స్పెయిన్ కంట్రోల్లో ఉందో రీజియన్, సౌత్ రీజియన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళని డిఫీట్ చేసి సక్సెస్ఫుల్గా ఇంకా పోప్ వచ్చేసి ఆల్రెడీ క్యావియోర్ అనేవాడు నార్త్లో ఆల్రెడీ కంట్రోల్ తీసేసుకున్నాడు. ఇంకా పోప్ ఎంత చిన్న దేశం అది, ఎందుకంటే అది రిలీజియస్ కిందకు వస్తుంది. ఆ ప్లేస్ అంతా రిలీజియస్ లీడర్ అయినప్పుడు పోప్ యొక్క పేరే ఆ దేశం పేరు పెట్టినారు. రాష్ట్రం పేరు కావచ్చు, స్టేట్ పేరు కావచ్చు. ఇంకా 1861లో విక్టర్ ఇమాన్యుయల్ II అనేవాడు అదే సార్దెనే పెడమాంట్ యొక్క ఇటాలియన్ ప్రిన్స్లీ హౌస్ అయిన కింగ్గా ఎన్నుకోబడతాడు, బాధ్యతలు అనేది తీసుకుంటాడు. హవెవర్ మచ్ ఆఫ్ ది ఇటాలియన్ పాపులేషన్ అమాంగ్ హూమ్ రేట్స్ ఆఫ్ ఇల్లిటరసీ వర్ వెరీ హై. ఇటలీ పాపులేషన్లో చాలామంది ఇల్లిటరేట్, ఎవరు బాగా చదువుకోలేదు. రిమైండ్ బ్లిస్ఫుల్లీ అన్అవేర్ ఆఫ్ లిబరల్ నేషనలిస్ట్ ఐడియాలజీ. వాళ్ళకి ఇట్లాంటి ఐడియాలజీస్ ఏం తెలియదు. లిబరలిజం గురించి తెలియదు, రెవల్యూషనరిజం గురించి తెలియదు, ఏమీ తెలియదు అసలు. ఇప్పుడు చెప్పినాం కదా, గిజిపి గ్యారిబాల్డి అండర్లో ఒక సొసైటీ అనేది ఫామ్ అయ్యి వాళ్ళు స్పెయిన్ కింగ్స్ని ఓడించిన బార్బన్ కింగ్స్ని. అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే ద పీజెంట్ మాసెస్ హూ హ్యాడ్ సపోర్టెడ్ గ్యారిబాల్డి, ఎవరైతే గ్యారిబాల్డికి సపోర్ట్ చేసినారో ఇన్ ద సదరన్ ఇటలీ హ్యాడ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఇటాలియా. వాళ్ళు ఎప్పుడు ఇటలీ అనే పేరు ఇన్లా. అసలు వాళ్ళు పోరాడుతున్నది ఇటలీ కోసం కూడా, ఇటలీ యూనిఫికేషన్ కూడా కోసం అని కూడా తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారంటే విక్టర్ ఇమాన్యుయల్ వైఫ్ వీళ్ళ కంట్రోల్లో ఉంది, దాన్ని విడిపించడం కోసం కొట్లాడుతున్నామని అనుకొని వాళ్ళు పోరాడినారు. ఎవరు? సదరన్ పార్ట్లో నివసిస్తున్న పీజెంట్స్, గ్యారిబాల్డికి సపోర్ట్ చేసిన పీజెంట్స్ విక్టర్ ఇమాన్యుయల్ కింగ్ యొక్క వైఫ్ తప్పిపోయినారు, వీళ్ళు బంధించినారనే భావంతో వాళ్ళు పోరాడినారు. అంటే వాళ్ళకి అప్పుడు ఎక్కువ మంది ఇల్లిటరేట్ కాబట్టి ఈ రెవల్యూషనరిజం కావచ్చు, లిబరలిజం కావచ్చు, నేషనలిస్ట్ సెంటిమెంట్స్ కావచ్చు, ఇవేం తెలియదు. వాళ్ళు ఇటలీ యూనిఫికేషన్ కోసం పోరాడుతున్నారని కూడా వాళ్ళకు కూడా తెలియదు. ఓకేనా. ద స్ట్రేంజ్ కేస్ ఆఫ్ బ్రిటన్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చదివినాం? జర్మనీ యూనిఫికేషన్ చూసినాం, ఇటలీ యూనిఫికేషన్ చూసినాం. దీంట్లో మనకు ఏం కనబడిస్తుంది? వార్స్ అనేటివి చేసినారు అనిపిస్తుంది. కనిపిస్తుందా లేదా? కానీ బ్రిటన్ దేశం ఫామ్ అవడానికి మాత్రం ఏ వార్స్ జరగలేదు. అట్లా ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందుకే స్ట్రేంజ్ కేస్ అన్నారు. బ్రిటన్, ఈ జర్మన్, ఇటలీ దేశాలు ఎలా ఫామ్ అయినాయో వార్స్ ద్వారా అలా ఫామ్ అవ్వలేదు. మరి ఎట్లా ఫామ్ అయినాయో కూడా తెలుసుకుందాం. ద మోడల్ ఆఫ్ ది నేషన్ ఆర్ ద నేషన్ స్టేట్ సమ్ స్కాలర్స్ హ్యావ్ ఆర్గ్యూడ్ ఈజ్ గ్రేట్ బ్రిటన్. ఇన్ బ్రిటన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది నేషన్ స్టేట్ వాజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ ఎ సడన్ అప్హీవల్ ఆర్ రెవల్యూషన్. ఇక్కడ మనకు ఇటలీ యొక్క ఇటలీ ఫామ్ అవడానికి కావచ్చు, జర్మన్ ఫామ్ అవడానికి కావచ్చు, మనము రెవల్యూషన్స్ జరిగినాయి, అలాగే వార్స్ అనేటివి జరిగినాయి. కానీ బ్రిటన్ ఫామ్ అవడానికి అట్లాంటివి ఏం జరగలేదు. బ్రిటన్ ఫామ్ అవడానికి చాలా ఏళ్ళు తీసుకుంది. ఇది లాంగ్ ప్రాసెస్ అన్నమాట.
అలా ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. దెర్ వాజ్ నో బ్రిటిష్ నేషన్ ప్రియర్ టు ద 18th సెంచరీ. 18th సెంచరీ వరకు బ్రిటిష్ నేషన్ అనేది అస్సలు లేదు. అర్థమవుతుందా? 18th సెంచరీ అంటే 1700 to 1799. దీనికి ముందు 1700 బిఫోర్ అసలు బ్రిటిష్ నేషన్ అనేది లేదు. ద ప్రైమరీ ఐడెంటిటీస్ ఆఫ్ ది పీపుల్ హూ ఇన్హాబిటెడ్ ద బ్రిటిష్ ఇజిల్స్ వర్ ఎథనిక్ వన్స్ సచ్ యాజ్ ఇంగ్లీష్, వెల్ష్, స్కాట్ ఆర్ ఐరిష్. ముందు బ్రిటిష్ నేషన్ ఫామ్ అవ్వకముందు అవి కొన్ని ఐలాండ్స్ అనమాట. ఆ ఐలాండ్స్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వెల్ష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, స్కాట్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఐరిష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆల్ ఆఫ్ దిస్ ఎథనిక్ గ్రూప్స్ హ్యాడ్ దేర్ ఓన్ కల్చరల్ అండ్ పొలిటికల్ ట్రెడిషన్స్. ఈ భాషలు మాట్లాడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళకు తగినట్టుగా కల్చర్ ఉంది, అలాగే పొలిటికల్ ట్రెడిషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, బట్ యాజ్ ద ఇంగ్లీష్ నేషన్ స్టడీలీ గ్రూ ఇన్ వెల్త్, ఇంపార్టెన్స్ అండ్ పవర్, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అలాగే వాళ్ళు స్లోగా పవర్ఫుల్ అవ్వడం మొదలుపెట్టినాక ఇట్ వాజ్ ఏబుల్ టు ఎక్స్టెండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద అదర్ నేషన్స్ ఆఫ్ ది ఐలాండ్స్. వాళ్ళు ఒక్కసారి వాళ్ళ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ పాపులేషన్. అలాగే వాళ్ళు స్లోగా గ్రో అవుతున్నారు. వాళ్ళు స్లోగా గ్రో అవ్వడం వల్ల వాళ్ళు పక్క నుండి ఐలాండ్స్, ఎవరైతే వెల్ష్ మాట్లాడే ఐలాండ్ ఉందో, స్కాట్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఐర్లాండ్, ఐరిష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద వాళ్ళ పెత్తనం చెలాయించేకి ట్రై చేస్తున్నారు. The English Parliament, which has seized power from the monarchy in 1688 at the end of the protracted conflict, was the instrument through which a nation state with England as its center came to be forged. 1688లో అప్పుడు ఇంగ్లాండ్కి కింగ్ ఉండేవాళ్ళు. ఇంగ్లాండ్ అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ యొక్క ల్యాండ్ని మనం ఇంగ్లాండ్ అంటాం. ఆ ఇంగ్లాండ్ యొక్క ప్రజలు అప్పటి కింగ్ దగ్గర నుండి పవర్ అనేది లాగేసుకొని, అది కూడా ఆ కింగ్ దగ్గర నుండి పవర్ లాగేసుకోవడానికి వాళ్ళకి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది చేయడం జరిగింది. స్ట్రైక్స్, గొడవ అనేది చేయాల్సి వచ్చింది ఆ ఇంగ్లాండ్ వాళ్ళకి కింగ్ నుండి పవర్ లాగేసుకోవడానికి. వాళ్ళు ఎప్పుడు లాగేసుకున్నారు? 1688లో లాగేసుకున్నారు పవర్ అనేది. లాగేసుకొని వాళ్ళు ఇంగ్లాండ్ అనే నేషన్ని ఫామ్ చేసుకున్నారు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి. తర్వాత వాళ్ళు స్కాట్లాండ్తో ఒక ఒప్పందానికి వస్తారు 1707లో. దాన్నే మనము యాక్ట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ 1707 అంటాం. ఇది ఒప్పందం అనేది ఇంగ్లాండ్కి స్కాట్లాండ్కి మధ్య జరుగుతుంది. అగైన్ ఇంపార్టెంట్ బిట్, ఖచ్చితంగా 1 మార్క్ ఇట్లా అడుగుతారు. విచ్ యాక్ట్ వాజ్ మేడ్ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్? అప్పుడు ఏం రాస్తారు? యాక్ట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ 1707 అని రాస్తే కరెక్ట్ మార్క్స్ వస్తాయి. ఈ ఇంగ్లాండ్కి స్కాట్లాండ్కి ఒప్పందం జరిగినాక వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్గా మారినారు. ఓకేనా? మారినాక ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్కాట్లాండ్ మాట్లాడే వాళ్ళ పాపులేషన్ ఏమో తక్కువగానే ఉంది, కానీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ పాపులేషన్ ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళ డామినెన్సే మనకు కనబడిస్తుంది. వాళ్ళు ఎంతైనా స్కాట్లాండ్ వాళ్ళలో కలిసేనా, కానీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఇంగ్లాండ్ డామినెన్సే ఎక్కువగా ఉంటుంది. ఆ డామినెన్స్ మనకు కనబడిస్తుంది కూడా. ద గ్రోత్ ఆఫ్ ఎ బ్రిటిష్ ఐడెంటిటీ మీన్ దట్ స్కాట్లాండ్స్ డిస్టింక్టివ్ కల్చర్ అండ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ వర్ సిస్టమేటికలీ సప్రెస్డ్. స్కాట్లాండ్లో ఏదైతే కల్చర్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆ కల్చర్ని స్టాప్ చేసి వాళ్ళ కల్చర్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టినారు స్కాట్లాండ్లో. ద క్యాథలిక్ క్లాన్స్ అండ్ దట్ ఇన్హాబిటెడ్ ద స్కాటిష్ హైలాండ్స్ సఫర్డ్ టెరిబుల్ డిప్రెషన్ వెనెవర్ దే అటెంప్టెడ్ టు అసర్ట్ ద ఇండిపెండెన్స్. ఇంగ్లాండ్లో కావచ్చు, స్కాట్లాండ్లో కావచ్చు, అందరూ క్రిస్టియన్సే. క్రిస్టియన్స్లో మనకు అక్కడ క్యాథలిక్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. క్యాథలిక్స్ ఎవరైతే స్కాటిష్ చెందిన క్యాథలిక్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు రెవల్యూషన్ ట్రై చేసినా స్కాట్లాండ్కి ఇండిపెండెన్స్ తాగడానికి వాళ్ళు ఎప్పుడు ఓడిపోయేవాళ్ళు. తర్వాత ద స్కాటిష్ హైలాండర్స్ వర్ ప్రొహిబిటెడ్ టు స్పీక్ దర్ గెయిలిక్ లాంగ్వేజ్ ఆర్ వర్ దేర్ నేషనల్ డ్రెస్ అండ్ లార్జ్ నంబర్స్ వర్ ఫోర్సిబ్లీ డ్రివెన్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్ల్యాండ్. స్కాట్లాండ్ ఇప్పుడు ఇంగ్లాండ్తో ఒప్పందం చేసుకుని వాళ్ళ దేశంలోకి కలిసిపోయింది. వాళ్ళ దేశంలోకి కలిసిపోవడం వల్ల
వాళ్ళకి సొంతమైన లాంగ్వేజ్, గెయిలిక్ లాంగ్వేజ్ మాట్లాడలేకపోతున్నారు. అలాగే వాళ్ళ నేషనల్ డ్రెస్ అయినా అది వేసుకోలేకపోతున్నారు. తర్వాత చాలామంది ఇన్హాబిటెంట్స్, స్కాట్లాండ్ యొక్క ఇన్హాబిటెంట్స్ వాళ్ళ ఇల్లుల్ని వదిలేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకటి మనకి ఇక్కడ ఏమేమి ఉందా, ఒకటి వెల్ష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, స్కాట్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఐరిష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంగ్లాండ్ ఇప్పుడు స్కాట్లాండ్ యునైట్ అయిపోయింది, యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వస్తారంటే ఐర్లాండ్. ఫస్ట్ ఇంగ్లీష్ పాపులేషన్ ఉంది, తర్వాత స్కాటిష్ పాపులేషన్ ఉంది, తర్వాత ఐర్లాండ్, తర్వాత వెల్ష్. ఐర్లాండ్ సఫర్డ్ ఏ సిమిలర్ ఫేట్. ఎట్లయితే స్కాట్లాండ్ ఇంగ్లాండ్ ద్వారా సఫర్ అయిందో అలాగే ఐర్లాండ్ కూడా సఫర్ అయింది. ఎట్లా సఫర్ అయిందో మనం చూద్దాం. ఇట్ వాజ్ ఎ కంట్రీ డీప్లీ డివైడెడ్ బిట్వీన్ క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్. ఐర్లాండ్లో కూడా క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ద ఇంగ్లీష్ హెల్ప్డ్ ద ప్రొటెస్టెంట్స్ ఆఫ్ ఐర్లాండ్ టు ఎస్టాబ్లిష్ దేర్ డామినెన్స్ ఓవర్ ఎ లార్జ్ క్యాథలిక్ కంట్రీ. ప్రొటెస్టెంట్స్ ఐర్లాండ్లో స్మాల్ పాపులేషన్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ప్రొటెస్టెంట్స్కి ఎక్కువ హెల్ప్ చేసి వాళ్ళ డామినెన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఐర్లాండ్లో సహాయం చేసినారు. వెనకల నుండి నరుక్కుంటూ వస్తామని చెప్తాను చూడండి. అలా వాళ్ళు ఫస్ట్ ఆ కంట్రీ యొక్క ప్రొటెస్టెంట్స్కి హెల్ప్ చేసి వాళ్ళు స్మాల్ పాపులేషన్లో ఉన్నారు. లార్జ్ పాపులేషన్లో ఉన్న క్యాథలిక్స్ మీద వాళ్ళ డామినెన్స్ని ఎస్టాబ్లిష్ చేసి మొత్తం కంట్రీని లాగేసుకున్నారు. క్యాథలిక్స్ రెవాల్ట్స్ అగెనెస్ట్ బ్రిటిష్ డామినెన్స్ వర్ సప్రెస్డ్. అప్పుడు క్యాథలిక్స్ మీద డామినెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్న ప్రొటెస్టెంట్స్ మీద క్యాథలిక్స్ రెవల్యూషన్ అనేది చేస్తారు. దాన్ని ఆటోమేటిక్గా ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు సప్రెస్ చేసేస్తారు. ఆఫ్టర్ ఏ ఫెయిల్డ్ రెవాల్ట్ బై ఉల్ఫ్టోన్ అండ్ హిజ్ యునైటెడ్ కింగ్ ఐరిష్మెన్. ఈ దీంట్లో మనకు ముఖ్యంగా ఒక అతడు వల్ఫ్టోన్, అతడు వాళ్ళ యొక్క ఐరిష్ మాట్లాడే వాళ్ళ యొక్క పీపుల్తో కలిసి ఈ బ్రిటన్ అగెనెస్ట్గా పోరాటం అనేది చేశారు. కానీ అది విఫలమైపోతుంది. తర్వాత ఐర్లాండ్ అనేది 1801లో ఫోర్స్గా ఐర్లాండ్ని యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఇది ఏదైతే ఉందో దీంట్లోకి బలవంతంగా కలుపుకుంటారు. ఇప్పుడు ఐర్లాండ్, స్కాట్లాండ్, తర్వాత ఇంగ్లాండ్, వెల్ష్ ఉండేది స్మాల్ పాపులేషన్, అలాగే స్మాల్ ఐలాండ్. అది ఆటోమేటిక్గా కలవాల్సిందే, లేకుంటే దాన్ని ఎట్లయినా బ్రిటిష్ వాళ్ళు లాగేసుకుంటారు. ప్లస్ వెల్ష్ మాట్లాడే వాళ్ళ యొక్క ఐలాండ్స్ ఈ 4 కలిసి బ్రిటిష్ నేషన్గా ఫామ్ అయినాయి. కానీ దీని మీద డామినెన్స్ అనేది ఎప్పటికీ ఇంగ్లీష్ వాళ్ళదే ఉంటుంది. అలాగే ఇప్పుడు బ్రిటన్కి కొత్త సింబల్స్ అనేటివి నియమించినారు, ఏవేవి తయారు చేసినారు. ఒకటి బ్రిటిష్ ఫ్లాగ్, వాళ్ళ కంట్రీకి బ్రిటిష్ ఫ్లాగ్ అనేది తయారు చేసినారు. మనం సినిమాల్లో కూడా చూసినాం వాళ్ళ కంట్రీ యొక్క ఫ్లాగ్, యూనియన్ జాక్. ఓకేనా, యూనియన్ జాక్. తర్వాత వీళ్ళ కంట్రీ తగినట్టు ఒక నేషనల్ యాంథమ్ అనేది తయారు చేసినారు. అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంది. మొత్తం ఇంగ్లీష్ డామినెన్స్ అనేది మనకు కనబడిస్తుంది. గాడ్ సేవ్ అవర్ నోబెల్ కింగ్ అంటే భగవంతుడు మా కంట్రీ యొక్క రాజుని కాపాడుతారు, లేకుంటే రాణిని కాపాడుతారు అనే నేషనల్ యాంథమ్ అది. ఓకేనా, వర్ యాక్టివ్లీ ప్రాంప్టెడ్ అండ్ ద ఓల్డర్ నేషన్స్ సర్వైవ్డ్ ఓన్లీ యాజ్ సబార్డినేట్ పార్ట్నర్స్ ఇన్ దిస్ యూనియన్. అలాగే ముందు ఏవైతే నేషన్స్ అనేవి కలుపుకున్నారో ఇంగ్లాండ్లోకి, స్కాట్లాండ్, ఐర్లాండ్, వెల్ష్ మాట్లాడే వాళ్ళ యొక్క ఐలాండ్, అవన్నీ ఇప్పుడు ఇంగ్లాండ్ కింద బతుకుతున్నాయి. మీరే మాకు దిక్కు అన్నట్టు బతుకుతున్నాయి. మనము ఈ పార్ట్లో జర్మన్, ఇటలీ, బ్రిటన్ ఎలా ఫామ్ అయినాయో తెలుసుకుందాం. దీంట్లో నుండి బిట్స్ అడగడానికి చాలా ఛాన్స్ ఉంది, అలాగే పెద్ద క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది 4 మార్క్స్కి. ఓకేనా, ఖచ్చితంగా ఈ చాప్టర్ అనేది నేర్చుకోండి. 4th చాప్టర్ ముఖ్యంగా ఫస్ట్ చాప్టర్లో 4th సబ్ చాప్టర్ అనేది ఖచ్చితంగా బాగా చూసుకోండి. బిట్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అలాగే 1 మార్క్ బిట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి, ఏ ఇయర్స్లో ఏవి ఆక్రమించుకున్నారని. అలాగే దీంట్లో ఐర్లాండ్ ఎప్పుడు కలుపుకున్నారంటే యునైటెడ్ కింగ్డమ్లోకి 1801లో. తర్వాత వుల్ఫ్టోన్ని ఎప్పుడు సప్రెస్ చేసినారంటే రెవల్యూషన్ 1798లో. 1688లో ఇంగ్లీష్ పార్లమెంట్ కింగ్ దగ్గర నుండి పవర్ అనేది లాగేసుకున్నారు. తర్వాత విక్టర్ ఇమాన్యుయల్ ఎప్పుడు కింగ్ అయినాడంటే 1861లో. విలియం I ఎప్పుడైనాడంటే 1871లో. ఇలా డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ వీడియోకి ఇంత గైస్ మీకు బాగా అర్థమైంటే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.